ప్రోగ్రాం అంతా మీకు తెలియచేస్తాను. శ్రద్ధగా మీరు వినండి. అవకాశం ఉంటే నోట్ చేసుకుని ప్రార్థన చేయాలని కూడా ప్రేమతో తెలియచేస్తున్నాను. ఈరోజు యథావిధిగా ప్రభు బల్ల ఆరాధన కార్యక్రమం, సాయంకాలం కూడా ప్రత్యేక ఆరాధన కార్యక్రమం ఉంటుంది. 6వ తారీఖు పరిచారకుల కూడిక ఉంటుంది. సాయంకాలం సండే స్కూల్ టీచర్లు, పరిచార్య చేసే వాళ్ళందరూ 6వ తారీఖు మీరు పాల్గొనండి. 7వ తారీఖు ఉదయం అబ్బిరెడ్డి కాలనీ స్వర్ణక్క వాళ్ళ పాప కృతజ్ఞత కూడికగా ఏర్పాటు చేసుకున్నారు. పగలు ఉదయకాలం 7వ తారీఖు పగలు అబ్బిరెడ్డి కాలనీ కరెంట్ ఆఫీస్ దగ్గరలో ప్రార్థన కూడిక ఉంటుంది. 7వ తారీఖు రాత్రికి కరక్కైపేట ఆర్సిఎం చర్చ్ దగ్గరలో ప్రియులు గిరీష్ అన్న, అలాగే కుమార్ బాబు వాళ్ళ ఇంటి దగ్గరలో సువార్త కూడిక ఒకటి ఏర్పాటు చేసాం. తప్పకుండా మీరు పార్టిసిపేట్ చేయండి. 8వ తారీఖు పగలు గోపవరంలో ఒక ప్రత్యేక ప్రార్థన కూడిక ఉంది. రాత్రి కూడా వాకిలి గరువులో ప్రార్థన కూడిక. 9వ తారీఖు అనాథవరం కిరణ్ అన్న అక్కడ సేవ చేస్తూ ఉన్నాడు. సంసిద్ధ స్కూల్ దగ్గరలో భోగాల తోటలో చర్చ్ ఒకటి నిర్మాణం చేసాం. అది ఓపెనింగ్ 9వ తారీఖు రాత్రి, అది ఓపెనింగ్. పగలు వచ్చేసి 9వ తారీఖు పగలు చల్లపల్లిలో సహోదరులు సాల్మన్ గారు మరి ప్రభునందు నిద్రించారు, వారి యొక్క జ్ఞాపకార్థ కూడిక. 9వ తారీఖు రాత్రి చర్చ్ ఓపెనింగ్ కార్యక్రమం జరుగుతుంది. 10వ తారీఖు ఆల్ నైట్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన. దైవజనులు నిసి ఎబినేచర్ అంటే ఇసుగుపల్లి సుధాకర్ గారు వారి కుమారుడు అద్భుతమైన వర్తమానాలు అందిస్తూ ఉన్నారు. తప్పకుండా 10వ తారీఖు ఆల్ నైట్ ప్రేయర్లో పాల్గొనండి. 11వ తేదీ శనివారం ఉపవాస ప్రార్థన. వచ్చే ఆదివారం 12వ తారీఖు 3 ఆరాధనలు ఇక్కడ జరుగుతాయి. వచ్చే ఆదివారం స్పెషల్ మదర్స్ డే స్పెషల్ వర్తమానం ఉంటుంది. అలాగే 13వ తేదీ వచ్చేసి ఎలక్షన్ కాబట్టి మీ హక్కుని వినియోగించుకోండి. ఎవరికి ఇవ్వాలయ్యా ఓటు అని నన్ను అడగండి. మీకు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేయండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత 14వ తేదీ వచ్చేసి అనాథవరం మణిప్రకాష్ గారు వారి ఇంటి దగ్గర స్తుతి కూడిక. 15వ తారీఖు మా సొంత ఊరు పుల్లేటుకూరు గ్రామంలో సువార్త సభ ఏర్పాటు చేసాం. దైవజనులు దిండి నుంచి దాస్బవయ్య గారు వాక్యాన్ని అందించడానికి వస్తారు. 16వ తేదీ వచ్చేసి గన్నవరంలో ఒక సువార్త కూడిక ఏర్పాటు చేసాం. హై స్కూల్ దగ్గరలో కొత్త స్థలం, అది కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ వినీత అక్క వాళ్ళ ఇంటి దగ్గరలో సువార్త కూడిక ఏర్పాటు చేస్తున్నాం. అలాగే 17వ తేదీ అంబాజీపేటలో ఎస్ఎన్ఎం కాలేజీ గ్రౌండ్లో ఒక సువార్త సభ ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు రాజేష్ పాస్టర్ గారు జంగారెడ్డిగూడెం నుంచి దేవుని వాక్యం అందించడానికి వస్తారు. 18వ తేదీ యథావిధిగా ఉపవాస ప్రార్థన. 19వ తేదీ ఆదివారపు ఆరాధనలు. 20వ తేదీ వచ్చేసి వాకిలి గరువులో సువార్త కూడిక. శ్యాంబాబు అన్న అక్కడ వాక్యాన్ని అందిస్తారు. ఆ తర్వాత 21, 22 ఈ 2 రోజులు కూడా గోపవరంలో బ్రాంచ్ చర్చ్ తరపున 2 రోజులు సువార్త సభలు ఏర్పాటు చేసాం. తప్పకుండా 21, 22 దైవజనులు ప్రేమ్ రాజ్ అన్న రాజమండ్రి నుంచి దైవజనులు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. 23వ తేదీ వచ్చేసి పోతవరంలో మౌనిక మహేష్ వాళ్ళ వివాహ కార్యక్రమం ఉంది. 24 అమలాపురంలో సువార్త కూడిక. 25 శనివారం ఉపవాస ప్రార్థన కూడిక. 26 ఆదివారపు ఆరాధనలు. 27వ తేదీ పెట్టవారిపేట అనాథవరం బ్రాంచ్ దగ్గర ఒక సువార్త సభ ఒకటి ఏర్పాటు చేసాం. ఆ తర్వాత 28, 29 ఈ 2 రోజులు కూడా ముంగండ బ్రాంచీలో చెన్నై జాన్ బాబాయ్ గారి ద్వారా అక్కడ 2 రోజులు సువార్త సభలు ఏర్పాటు చేసాం. 30వ తేదీ అమలాపురంలోనే సువార్త కూడిక ఉంది. 31 కూడా ప్రార్థన ఉంటుంది. ఈ నెల రోజులు జరిగే కార్యక్రమం, మే నెల ప్రోగ్రాం అంతటి కొరకు 2 చేతులెత్తి స్తోత్రాలని చెప్తారా? ప్రభుకి గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యకు మహిమ చెల్లిస్తారా?